ఇక మొదలెడదామా? వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. ఈరోజు నిఫ్టీ న్యూట్రల్గా ఓపెన్ అయింది. అరౌండ్ 26,063 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ ఓపెన్ అయింది. ఈరోజు మార్కెట్ ఓపెన్ అవ్వగానే 9:15కి 26,100 టచ్ అయింది. బట్ ఎక్కువసేపు లేదు. ఫస్ట్ 10 మినిట్స్ క్యాండిల్లో జస్ట్ అలా టచ్ అయ్యి కొంచెం ఫాలో అవుతున్నప్పుడు 26,075 పాయింట్స్ దగ్గరగా నేను ట్రేడ్ తీసుకున్నాను. నేను ఒక పే ట్రేడ్ తీసుకున్నాను. 26,000 పీఈని అరౌండ్ 30 రూపీస్ దగ్గరగా బై చేశాను. 5,000 క్వాంటిటీ బై చేశాను. ఆ టైంలో మార్కెట్ 26,075 పాయింట్స్ దగ్గరగా ఉంది. నేను ఆ ట్రేడ్లో 1,50,000 పెట్టాను. అండ్ నేను ఈరోజు పీ ట్రేడ్ ఎందుకు తీసుకున్నానంటే ఆ టైంలో చెక్ చేస్తే ఓఐ 0.6 ఉంది. సో మార్కెట్ డౌన్ సైడే ఉంది. అండ్ నిఫ్టీకి 26,050 స్ట్రాంగ్ లెవెల్ కాబట్టి అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి మార్కెట్ పడుతుంది అనుకున్నాను. సో 26,050 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి 26,000 బ్రేక్ అయ్యి 25,980 990 పాయింట్స్ వరకు మార్కెట్ పడుతుంది అనుకున్నాను. ఆ వ్యూలో నేను ఒక పీ ట్రేడ్ తీసుకున్నాను. నేను ట్రేడ్ తీసుకోగానే మార్కెట్ కొంచెం ఫాల్ అయింది. 26,050 వరకు మార్కెట్ ఫాల్ అయింది. ఆ టైంలో నాకు ఒక 20,000 అలా ప్రాఫిట్ వచ్చింది. కానీ 26,050 ఖచ్చితంగా బ్రేక్ అయ్యి 26,000 వరకు మార్కెట్ పడుతుంది. నేను అక్కడ ప్రాఫిట్ బుక్ చేయాలనుకుని ట్రేడ్ని హోల్డ్ చేశాను. ఎందుకు? కానీ సేమ్ అదే 10 మినిట్స్ క్యాండిల్లో మార్కెట్ 26,080 వరకు పెరిగింది. ఆ టైంలో నాకు కొంచెం హ్యూజ్ లాస్ వచ్చింది. డికే వల్ల కూడా నాకు కొంచెం హ్యూజ్ లాస్ వచ్చింది. ఒక 48,000 వరకు అలా లాస్ వచ్చింది. ఆ టైంలో నాకు కొంచెం లాస్ వచ్చింది. ప్రీమియం 25 రూపీస్కి అలా ఫాల్ అయిపోయింది. కానీ అదే 10 మినిట్స్ క్యాండిల్ మళ్ళీ ఫాల్ అయ్యి 26,057 దగ్గరగా క్లోజ్ అయింది. సో మార్కెట్ కొంచెం పెరిగినా మళ్ళీ ఫాల్ అయింది కదా. సో సెకండ్ క్యాండిల్ ఖచ్చితంగా స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందన్న వ్యూలో నేను ట్రేడ్ని హోల్డ్ చేశాను, సెల్ చేయకుండా. నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ స్టార్ట్ అయింది. 26,057 పాయింట్స్ దగ్గరగా సెకండ్ క్యాండిల్ ఓపెన్ అయింది. సెకండ్ క్యాండిల్ ఓపెన్ అయ్యాక కూడా నా ప్రీమియం 23, 25 అలా ఉంది. అండ్ సెకండ్ క్యాండిల్ చాలా స్ట్రాంగ్ గ్రీన్గా ఫామ్ అయింది. 26,075 పాయింట్స్ దగ్గరగా పెరిగి అక్కడ క్లోజ్ అయిపోయింది సెకండ్ క్యాండిల్. నేనేమనుకున్నానంటే నా ప్రీమియం 20 వరకు ఫాల్ అయినా అక్కడ వరకు చూస్తాను. నేను ఒక 50,000 లాస్ వరకు చూడాలనుకున్నాను. నేను పీఈ సైడ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. సో అక్కడ వరకు ఫాల్ అయినా నేను మళ్ళీ మార్కెట్ ఫాల్ అవుతుంది చూడాలి అనుకున్నాను. థర్డ్ క్యాండిల్ కూడా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యేటప్పటికి నా ప్రీమియం 19 రూపీస్ దగ్గరగా ఫాల్ అయిపోయింది. కొంచెం హ్యూజ్ లాసే వచ్చింది. నాకు మార్కెట్ పడుతుందని చాలా నమ్మకం ఉంది. సో నేను సరే ఏం కాదు, ఖచ్చితంగా మళ్ళీ ప్రీమియం వస్తుందన్న వ్యూలో ఉన్నాను. నేను అనుకున్నట్టే ఫోర్త్ స్టార్ట్ అయిన క్యాండిల్ చాలా స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ స్టార్ట్ అయింది. ఆ టైంలో 19 రూపీస్ దగ్గరగా పడిన ప్రీమియం పెరగడం స్టార్ట్ అయింది. చాలా ఫాస్ట్గా పెరిగింది ప్రీమియం 24, 25, 26కి అలా. అండ్ నేను ఫస్ట్ 5,000 క్వాంటిటీని బై చేశాను. మళ్ళీ 28 రూపీస్ దగ్గరగా ఇంకో 1,000 క్వాంటిటీ బై చేశాను. సో నా యావరేజ్ 30 రూపీస్ దగ్గరగా ఉంది. టోటల్ 6,000 క్వాంటిటీ హోల్డ్ చేస్తున్నాను నేను ఆ టైంలో. సో మార్కెట్ కొంచెం పడింది, ప్రీమియం పెరిగింది నాకు. సో 27 దగ్గర 28 దగ్గర నేను 1,000 క్వాంటిటీని సెల్ చేసేసాను. అక్కడ మిస్టేక్ జరిగింది. నేను ఇంకొంచెం సేపు ధైర్యంతో హోల్డ్ చేసి ఉంటే ఈరోజు నేను 1 lakh ప్రాఫిట్ బుక్ చేసేదాన్ని. బట్ నేను హోల్డ్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ కొనగానే ప్రాఫిట్ లైక్ ప్రీమియం 10 రూపీస్ ప్రీమియం పెరుగుతుంది అనుకోవడం వేరు. అంత పడ్డాక మళ్ళీ ప్రీమియం వస్తున్నప్పుడు ఇంకొకసారి కొంచెం ప్రీమియం పడినా మళ్ళీ రాదు ప్రీమియం. సో అందుకనే సేఫ్ సైడ్ ఉండాలి అన్న వ్యూలో నేను 4,000 క్వాంటిటీని సెల్ చేసేసాను.
27-28 రూపీస్ దగ్గరగా. అండ్ ఇమీడియట్గా ఆ 2000 క్వాంటిటీ మీద నాకు 7000 ప్రాఫిట్ వచ్చింది. నేను అక్కడ ఇంకా బుక్ చేసేసాను ఈరోజు ప్రాఫిట్. ఎందుకంటే అప్పటికే నేను చేసే 2 క్యాండిల్స్ అయిపోయాయి. అండ్ ఫర్దర్గా ఇంకా నేను 4th క్యాండిల్లో నాకు ప్రాఫిట్ వచ్చింది. యూజువల్గా నేను ఫస్ట్ 2 క్యాండిల్స్ ట్రేడ్ చేస్తాను అంతే. తర్వాత నేను ట్రేడ్ని హోల్డ్ చేయను. అండ్ దాని తర్వాత నేను ట్రేడ్లో ఉండాలి అనుకోను. అది లాస్ అయినా ప్రాఫిట్ అయినా నేను బుక్ చేసేస్తాను. సో ఆ వ్యూలో సరే ఓకే, నా ఫస్ట్ 2 క్యాండిల్స్ టైం అయిపోయింది, ఫైన్, అట్లీస్ట్ నా లాస్ కవర్ అయిపోయింది కదా, ప్రాఫిట్ బుక్ చేసేస్తాను. ఈ రోజు నాది కాదు అనుకో, నేను ప్రాఫిట్ బుక్ చేసేస్తాను, 7000 ప్రాఫిట్. తర్వాత మార్కెట్ పడింది. నేను బై చేసిన 26,000 పిఈ 80 రూపీస్ దగ్గరికి వెళ్ళింది. స్టిల్ నేను ఇంకో ట్రేడ్ తీసుకోలేదు. ఎందుకంటే మార్కెట్లో ఒక పాయింట్ తర్వాత యూ నీడ్ టు స్టాప్. అది ఈరోజు కొంచెం బాధనిచ్చిన, అయ్యో చేసుంటే ఇంకొంచెం ప్రాఫిట్ వచ్చేదేమో అని అఫ్కోర్స్ బాధ ఉంటుంది. అయ్యో నేను కరెక్ట్ సైడే ఉన్నాను కదా, హ్యూజ్ క్వాంటిటీ బై చేశాను, ఇంకొంచెం సేపు ఉంచాల్సింది అనే వ్యూ ఉంటుంది. కానీ అది ఈరోజు బాధ ఇచ్చిన మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మార్కెట్లో మనం ఒక రూల్కి స్టిక్ అయి ఉంటే ఓవరాల్గా నెట్ ప్రాఫిట్ ఎంజాయ్ చేయగలుగుతాం. సో ఆ వ్యూలో నేను తర్వాత ఎలాంటి ట్రేడ్ తీసుకోలేదు. యా, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈరోజు మార్కెట్ మీకు ఎలా అనిపించింది? మీరు కరెక్ట్ సైడ్ ఉండి ఎక్కువసేపు వెయిట్ చేసి ప్రాఫిట్ బుక్ చేశారా, ఆర్ నా అలానే తొందరపడి త్వరగానే బుక్ చేశారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే, చూడబోయేది ఇంకెంతో, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.